తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న ఈదురు గాలులతో వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం పలుచోట్ల గాలివానతో వర్షం కురిసింది. గాలి తీవ్రతకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలి పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని నవగాం బస్తీలో ఇంటి గోడ కూలి దౌలత్ అనే వృద్ధుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో రైతులు తీసుకువచ్చిన మక్కలు తడిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలోనూ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలోని కొన్ని మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. మామిడికాయలు నేలరాలిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరి పంట నేలవాలింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కాగజ్ నగర్ పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయం నుంచి ఎస్పీఎం గేటు వరకు చెట్లు విరిగిపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అకాల వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. లింగంపేట మండలం పోతాయిపల్లి, లింగంపల్లి గ్రామాల్లో పిడుగుపాటుకు 2 గేదెలు, 3 మేకలు మృతి చెందాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చిన పసుపు బస్తాలు వర్షానికి తడిసి ముద్దగా మారాయి. మెదక్ ఉమ్మడి జిల్లాలో నిన్న సాయంత్రం అక్కడక్కడ వర్షం కురిసింది. మెదక్ జిల్లా కేంద్రంలో పిడుగుపాటుకు బిల్డింగ్ పెచ్చులు ఊడి ఓ చిన్నారి గాయపడింది. కొల్చారం మండలం గాలివానకు పలుచోట్ల కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్ల వానలు కొన్ని జిల్లాల్లో పడతాయని వెల్లడించింది. మేడ్చల్, సిద్దిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. కాగా ఈదురుగాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వడగళ్ల వాన కురిసిన జిల్లాల్లో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.